హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ శారీ పైన బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి మీషో శారీ, కోటా ఫ్యాబ్రిక్ విత్ కంచి బార్డర్. ఈ శారీకి నేను ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా ఇలా చేసి చిన్న పట్టీ ఇచ్చి దానికి పోట్లీ బటన్స్ని ప్రొవైడ్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చేసి పైన వచ్చిన బార్డర్ని ఇక్కడ యూజ్ చేశాను. కింద వచ్చిన బార్డర్తో ఇలా హ్యాండ్స్కి డిజైన్ చేశాను. పఫ్ హ్యాండ్స్ మిడిల్లో ఇలా పోట్లీ బటన్స్ని యూజ్ చేస్తూ స్టిచ్ చేశాను. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తాను. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకొని ఉతికి ఐరన్ చేసి పెట్టాను. ఎడ్జ్ ఒక స్ట్రేట్ లైన్ని డ్రా చేసి అక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ని 15.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అండ్ షోల్డర్ వచ్చేసి 5.2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. చంక వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేయండి. ఇక్కడ ఒక స్క్వేర్లా వస్తుంది. ఇప్పుడు ఖర్చులతో సహా చెస్ట్ 10 ఇంచెస్ తీసుకోండి. నడుము కూడా 10 ఇంచెస్ తీసుకోండి. అండ్ చంక దగ్గర ఇలా కరువుగా డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇటువైపు తిప్పేయండి. ఇలా ఇటువైపు మన వైపు ఓపెన్ సైడ్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ వైపు చంకని ఇలా పెట్టేసేయండి. చంక అండ్ షోల్డర్ రెండు ఇలా స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు పై పీస్ ఎలా ఉందో బ్యాక్ పీస్ సేమ్ అదే విధంగా లైన్ని డ్రా చేసుకోండి. కింది వైపు ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి డ్రా చేసుకోండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేశాను. చంక లోతుని కూడా డ్రా చేశాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5కి మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా ఫస్ట్ గీసుకుంది కేవలం స్ట్రైట్ కోసమే. అది కిందికున్న పైకున్న మనం 13.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర 1/2 ఇంచ్ పైకి, ఉక్సుల దగ్గర 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 3.5 ఇంచెస్కి ప్లీట్ మార్కింగ్ని మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి ఇంచుంబావు వెడల్పులో 2.5 పొడవులో డాట్ మార్కింగ్ని చేసుకోండి. అపెక్స్ పాయింట్ దగ్గర ఇంకొక డాట్ మార్కింగ్ని వేసుకోండి. చంక దగ్గర నుంచి 5.5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఇలా 3 డాట్స్కి మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ దగ్గరికి ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసి ఈ 5 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచుల వెడల్పు పెట్టుకొని ఇలా స్టార్ నెక్ని డ్రా చేసేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి. ఇక్కడ ఈ 1/2 ఇంచ్కి ఆ డాట్ మార్కింగ్కి ఇలా క్రాస్గా డ్రా చేసి కట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు చంక లోతును కూడా సరిగ్గా 1/2 ఇంచు ఇలా లోతు తీసేయండి. మిగిలిన ఈ ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. కింద ఈవెన్గా లేదు, ఈవెన్గా అయ్యేంత వరకు ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసి కట్ చేసుకోండి. ఇంత క్రాస్ పోయింది, సో ఈ క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 హ్యాండ్స్ తయారీ ఎల్బో హ్యాండ్స్కి. సో అక్కడికి ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేసుకోండి. చంకలోతు 3 ఇంచెస్కి మార్క్ చేయండి. ఇప్పుడు పఫ్ కోసం పైన ఒక 3 ఇంచెస్ యాడ్ చేయండి. వెడల్పు అండ్ పొడవు ఇలా స్క్వేర్గా యాడ్ చేసేయండి. జనరల్గా హ్యాండ్ ఎలా డిజైన్ చేసుకుంటామో అలా డిజైన్ చేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి కావాల్సిన పొడవు వరకు ఒక క్రాస్ స్ట్రైట్ లైన్ని డ్రా చేసి దాని మిడిల్ మార్క్ని ఒక 1/2 ఇంచు లోతుకి 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసి ఈ పైన 3 ఇంచెస్ని ఈ మిడిల్ మార్క్కి కలిసేలా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న కట్ పెట్టేయండి పైన. అండ్ ఎక్కడైతే 3 ఇంచెస్ యాడ్ అయిందో అక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టేయండి. ఇప్పుడు కింద 5.5 ఇంచు తయారీ, 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్జింగ్. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ హ్యాండ్స్ని సపరేట్ చేసేయండి. ఈ హ్యాండ్స్కి చంకలోతు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్ పైన ఈ క్లాత్ని పెట్టేసి కట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోండి. హ్యాండ్స్ ఇలా పెద్ద బార్డర్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా పెట్టేసి హ్యాండ్ని సరిగ్గా మిడిల్లో పెట్టుకొని హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాక్ ఎంతైతే ఉందో అంతకు కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకోండి. దీనికి పైన ఇలా క్రాస్ పట్టీలు కూడా వెళ్ళిపోతాయి. ఫ్రంట్ క్రాస్ పీస్లు ఇలా పెట్టేసేయండి అడ్జస్ట్ చేస్తూ. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలా పెట్టామో అలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకుంటూ కట్ చేసుకోండి. కింద ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని కూడా ఈవెన్గా ఇలా పెట్టేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ని సపరేట్ చేస్తున్నాను.
ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా కట్ చేసుకోండి. తర్వాత కన్ఫ్యూజింగ్గా ఉండదు. ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ పట్టీని ఈ మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ షేప్ పట్టీని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మిగిలిన ఈ లైనింగ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది 10 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాను కదా, సేమ్ అదే మెజర్మెంట్తో కట్ చేసేయండి. పైన కింద ఈవెన్గా కట్ చేసుకోండి. సేమ్ ఇదే పీసెస్ని ఇలా మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. శారీలో ఉన్న ఈ క్లాత్ని మనం పోట్లీ బటన్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ సైడ్స్కి ఒక 3 to 4 ఇంచెస్ వరకు శారీ క్లాత్ మిగిలింది కదా, దీంతో పోట్లీస్ని రెడీ చేసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ని ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. లైనింగ్ని మెయిన్ క్లాత్ని యాడ్ చేసి ప్లీట్ మార్క్స్ దగ్గర ప్లీట్స్ని పెట్టేసిన తర్వాత నెక్ పట్టీని కట్ చేసుకొని ఇలా నెక్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ తీసేసి ఇలా ఒక అనుగుడు స్టిచ్ వేసుకోండి. జనరల్గా స్టార్ నెక్ని ఇలాగే స్టిచ్ చేసుకుంటారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సి పట్టి ఇప్పుడు స్టిచ్ చేద్దు. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఉక్సి పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మిగిలిన చిన్న బార్డర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఎడ్జ్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టి స్టిచ్ చేయండి. ఇక్కడ ఈ స్టార్ నెక్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ కింది వరకు స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. మనకి ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్నది లోపలికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కింది వైపు మిగిలిన ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక బార్డర్ని ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేయండి. ఇక్కడ పైన 5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ నెక్ ఎండింగ్ వరకు ఇలా ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు పైన ఎంత వెడల్పు అయితే పట్టుకున్నామో సేమ్ వెడల్పులో కింది బార్డర్ని కూడా పట్టేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది రెడీ అవుతుంది. మిగతా స్టిచ్చింగ్ పార్ట్ 2లో చూపిస్తాను. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.